గురువు శిష్యుడు: అవును, నీకు వివాహమైందా? మా చిత్తం అయినదండి. శ్రీరామకృష్ణులు ఒక్కపెట్టున ఉలికిపడి, ఓ రామ్లాల్, ఇతడికి వివాహం అయిందట. మా ఘోరాపరాధి మాదిరి నిశ్చేష్టుడై అవనత శిరస్కుడై కూర్చుండిపోయాడు. వివాహం చేసుకోవటం ఇంత దోషమా అని చింతించసాగాడు. శ్రీరామకృష్ణులు మరలా అడిగారు: నీకు పిల్లా జల్లా ఉన్నారా? తన గుండె కొట్టుకోవటం మకు స్పష్టంగా వినిపిస్తోంది. ఎంతో భయంతో, అవునండి, నాకు పిల్లవాడు ఉన్నాడు అన్నాడు. శ్రీరామకృష్ణులు మళ్ళా అధిక్షేపిస్తూ, అయ్యో, ఇతడికి పిల్లవాడు కూడా ఉన్నాడట అన్నారు. ఇలా తిరస్కృతుడైన మా స్తబ్దుడయ్యాడు. అతడి అహం పటాపంచలైంది. కొన్ని క్షణాల పిదప శ్రీరామకృష్ణులు మపై కృపాదృక్కుపరపి వాత్సల్యంతో ఇలా అన్నారు: చూడు, నీలో మంచి లక్షణాలున్నాయి. నేను నుదురు, నొసలు. ఒకటి రామ్లాల్, శ్రీరామకృష్ణుల అన్నగారి కుమారుడు, కాళికాలయంలో పూజారి. మొదలైనవి చూసి గ్రహించగలను. పోనీలే, నీ భార్య ఎలాంటిది? విద్యాసక్తా లేక అవిద్యాసక్తా? మంచిదే. అయితే ఆమె అజ్ఞాని? శ్రీరామకృష్ణులు విసుగుతో, నువ్వు గొప్ప జ్ఞానివా? దేన్ని జ్ఞానం, దేన్ని అజ్ఞానం అంటారో మకు ఇంతవరకు తెలియదాయే. ఇంతదాకా తెలుసుకొన్నది విద్యాభ్యాసం చేసి పుస్తకాలు చదివితేనే జ్ఞానం కలుగుతుందని. కాని ఈ భ్రమ తదనంతరం తొలగిపోయింది. భగవంతుణ్ణి తెలుసుకోవటమే జ్ఞానమన్, ఆయనను తెలుసుకోకపోవటమే అజ్ఞానమని తరువాత తెలుసుకొన్నాడు. శ్రీరామకృష్ణులు నువ్వు గొప్ప జ్ఞానివా అన్న ప్రశ్నతో మా అహంకారమీద మరో గట్టిదెబ్బ పడింది. శ్రీరామకృష్ణులు: అది సరే, నీకు సాకారంలో విశ్వాసమా లేక నిరాకారంలోనా? మా ఆశ్చర్యపోతూ, తనలో సాకారంలో విశ్వాసముంటే నిరాకారంలో విశ్వాసం ఏర్పడుతుందా ఏమిటి? భగవంతుడు నిరాకారుడనే నమ్మకం కలిగాక ఆయన సాకారుడనే నమ్మకం ఏర్పడుతుందా? పరస్పర విరుద్ధాలైన. ఒకటి విద్యాశక్తి అంటే ఆధ్యాత్మిక జీవితానికి సహాయపడేది. అవిద్యాశక్తి అంటే ఆధ్యాత్మిక జిజ్ఞాస లేనిది, పైపెచ్చు అవరోధం కల్పించేది. ఈ రెండు అవస్థలు సత్యాలవుతవా? సాధారణ పదార్థాన్ని ఒకదాన్ని తీసుకొందాం. పాలు, పాలరంగు తెలుపు, అది నలుపు అవుతుందా? శ్రీరామకృష్ణులతో, చిత్తం నిరాకారమండి, ఇదే నాకిష్టం. శ్రీరామకృష్ణులు: మంచిది. ఏదో ఒక దాన్లో విశ్వాసముంటేనే చాలు. నీకు నిరాకారంలో విశ్వాసం, ఇది మంచిదే. కాని కేవలం ఇదే సత్యం. తక్కినవన్నీ మిథ్య అని మాత్రం భావించవద్దు. నిరాకారము సత్యమే అని, అలాగే సాకారము సత్యమే అని తెలుసుకో. నిరాకారం ఎలా సత్యమో సాకారమూ అలాగే సత్యం సుమా. నీకు దేనిమీద విశ్వాసమో దాన్నే అంటిపెట్టుకుని ఉండు. రెండూ సత్యమనే మాటను మాటిమాటికి ఆలకించి మా ఆశ్చర్యపోయాడు. ఈ మాట తను చదివిన పుస్తకాల్లో లేదే. అతడి అహంకారం మూడవసారి దెబ్బతింది. కాని ఇంకా పూర్తిగా కాలేదు. అందుచేత మళ్ళా తర్కించేందుకు కాస్త ముందంజవేశాడు. మా అయ్యా, భగవంతుడు సాకారుడనే విశ్వాసం కుదిరింది. కాని అతడు మట్టిబొమ్మ కాదు కదా. శ్రీరామకృష్ణులు: నువ్వు ఏమంటున్నావు? మట్టిబొమ్మ ఎందుకవుతాడోయ్? చిన్మయ ప్రతిమ. మా చిన్మయ ప్రతిమ అనే పద ప్రత్యేకతను అర్థం చేసుకోలేకపోయాడు. అందువల్ల శ్రీరామకృష్ణులతో ఇలా అన్నాడు: కాని చూడండి, మట్టి ప్రతిమలను అర్చించేవారికి ఇది భగవంతుడు కాదు అని వివరించాలి కదా. అంతేగాక మట్టి ప్రతిమ ముందు పూజలు చేయటం మట్టిని పూజించటమే అవుతుంది. కాబట్టి ఇది అనుచిత కార్యమేనని తెలియచేయాలి. శ్రీరామకృష్ణులు విసుక్కొని, మీ కలకత్తావాసులకు ఇదొక ఉబుసుపోక అయిపోయింది. లెక్చర్లు ఇవ్వటం, ఇతరులకు బోధించటం ఒక వృత్తే అయిపోయింది. భలేమాట, నీకు తెలిపేవాళ్లు లేరు. నువ్వు పోయి ఇంకొకరికి చెప్పటమా? జగన్నాథుడే అందరికీ తెలుపుతాడు. ఎవడైతే ఈ జగత్తును సృష్టించాడో, సూర్యచంద్రులను, జీవజంతువులను సృష్టించాడో, జీవులకు ఆహారం సంపాదించుకునే దారి కల్పించాడో, బిడ్డలను పెంచి పెద్ద చేయటానికి తల్లిదండ్రులను సృష్టించి వారిలో వాత్సల్యం నింపాడో, ఆయనే బోధిస్తాడు. ఇన్ని ఏర్పాట్లు చేసినవాడు ఈ ఏర్పాటును మాత్రం చేయలేడా ఏమిటి? అవసరమైతే ఆయన తెలియచేస్తాడు. ఆయన అంతర్యామి కదా.
మట్టి ప్రతిమను పూజించటం పొరపాటైతే ఆ విషయం ఆయనకు తెలియదా? తననే ఆరాధిస్తున్నారని ఎరుగడా? ఆ పూజతోనే ఆయన తృప్తి నొందుతాడు. ఆ తలనొప్పి నీకెందుకు? నీ సంగతి చూసుకో. నీకు ఏ రీతిలో భక్తి కలుగుతుందో, జ్ఞానం అబ్బుతుందో దాని నిమిత్తం ప్రయత్నించు. దీనితో మా అహం తునాతునకలైపోయింది. అతడు లోలోన ఇలా ఆలోచించసాగాడు. ఈయన చెబుతున్నదంతా వాస్తవమే. ఇతరులకు బోధించబోవటం నాకెందుకు? నేను భగవంతుణ్ణి గురించి తెలుసుకొన్నానా? లేక నాకు ఆయనమీద భక్తి కలిగిందా? ఉట్టికెక్కలేని అమ్మ స్వర్గానికి వెళుతుందట. ఎంత వెరితనం! ఏమీ తెలియకుండానే, వినకుండానే ఇతరులకు చెప్పబోవటం ఇదెంతటి తెలివితక్కువ పని! సిగ్చేటు! ఇదేం గణితమా, దేశచరిత్ర లేక సాహిత్యమా ఇతరులకు చెప్పటానికి? ఇది భగవత్ తత్వం సుమా! ఆయన చెప్పేదంతా నా మనస్సుకు ఎంతో నచ్చింది. శ్రీరామకృష్ణులతో మా తర్కానికి ఆది అంతమూ ఇదే. శ్రీరామకృష్ణులు: నువ్వు మట్టిప్రతిమల పూజ గురించి చెబుతున్నావు గదా, అది కేవలం మట్టి ప్రతిమ పూజ అయినప్పటికీ అందులోనూ ప్రయోజనముంది. పలురకాల పూజలన్నీ భగవంతుడే ఏర్పరిచాడు. ఈ జగత్తు ఎవరిదో ఆయనే లోకుల అధికార భేదానికి అనుగుణంగా ఇవన్నీ సృష్టించాడు. ఒక తల్లి తన పిల్లల జీర్ణశక్తి మేరకు వంటకాలు చేస్తుందిగదా, అలాగే ఒక తల్లికి 5 పిల్లలు ఇంటికి చేపలను తెచ్చారు. తల్లి ఆ చేపలతో పలురకాల వంటకాలు చేసింది. ఒకరికి పులావు, మరొకరికి పులుసు, ఇంకొకరికి వేపుడుకూర, మరొకరికి బజ్జీలు. ఇలా ఎవరికేది నచ్చుతుందో అలా పలురకాల వంటకాలు చేసింది. ఏది ఎవరికి ఇష్టం, ఎవరికేది జీర్ణమవుతుందో అది ఇప్పుడు అర్థమైందా? మా వినయభావంతో అర్థం అవుతోందండి. భగవంతుడిమీద మనస్సు ఎలా లగ్నమవుతుంది? శ్రీరామకృష్ణులు: భగవన్నామ గుణ సంకీర్తనం సదా చెయ్యాలి సుమా. అటుపైన సత్సంగం, భక్తుల వద్దకుగాని లేక సాధువుల వద్దకుగాని అప్పుడప్పుడు వెళ్లటం. రేయింబవళ్లు సంసారంలోనూ విషయ కర్మలలోనే మునిగి ఉంటే మనస్సు భగవంతుడి వైపు పోజాలదు. అప్పుడప్పుడు ఏకాంత ప్రాంతాలకెళ్ళి భగవచ్చింతన చెయ్యటం ఎంతో ఆవశ్యకం. మొదట్లో అప్పుడప్పుడు ఏకాంత ప్రాంతానికి వెళ్లకుంటే భగవంతునిమీద మనస్సు లగ్నం చెయ్యటం ఎంతో కష్టం. మొక్క లేతగా ఉన్నప్పుడు ఆ మొక్క చుట్టూ కంచె వెయ్యాలి. లేకుంటే ఆవులు, మేకలు దాన్ని మేసివేస్తాయి.